మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు యూసుఫ్. ప్రస్తుతం మనం కడప నగరం ఉక్కాయపల్లిలో ఉన్నాము. గత 7 నెలల కిందట ఇక్కడ రోడ్డు మరియు కాలువ నిర్మాణం చేశారు. కానీ కాలువ ప్రణాళిక ప్రకారం లేనందున ఇక్కడ మురికి నీరు వెళ్లేదానికి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడి నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సలాం సార్. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 5 మెయింటెన్స్ నుంచి ఇక్కడ కాలువ ఉండదు కదా, సరిగ్గా నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం ఒక నిర్మాణం జరగలేదు. ఏమంటే నీళ్లు వాన పడినా కూడా ఇట్లా పోవాల్సిన నీళ్లు కుడివైపు పోవాల్సింది ఎడమవైపు పోతుండదు. ఇంకోటి ఏమంటే మురికి నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఉండదు, నీళ్ళంతా ఒకటి ఓ సైడ్ పోవడం లేదు. ఆడ పర్వేట్ స్థలం వచ్చేసి ఆడ వచ్చేసి ఈ పక్క వచ్చేసి ఆ నీళ్ళంతా ఆ పక్క పోతుండదు. వాళ్ళు పర్వేట్ స్థలం వచ్చి వాళ్ళు వచ్చేసి అబ్జెక్షన్ చేస్తా ఉంటారు, ఎందుకు మా ఇక్కడ మురికి నీళ్ళు ఎందుకు వేస్తుంటారు ఇక్కడ, అది మీరు ఏదైనా సమస్య ఉంటే కమిషనర్ దగ్గర దృష్టికి తీసుకుని వెళ్ళండి, మీరు ఇదంతా మనకు ఇదే సమస్య వస్తుంటది, ఏదైనా చేసుకోండి అని వాళ్ళు చెప్తాండారు. మీరు కమిషనర్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? అర్జీ ఏమన్నా పెట్టినారా కమిషనర్ గారికి? అర్జీ అంటే ఇప్పుడు అంతా రాసి పెట్టినాము, ఇప్పుడు పోవాలని ఉన్నాము, అర్జీ కూడా పెట్టుకుని ఉన్నాము. ఇంతవరకు మీరు ఎప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లలేదా? మాధవరెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, ఆడ పోతే కినా ఇది సమస్య పరిష్కారం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. వస్తానే అక్కడ సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు సిబ్బంది వచ్చి అది మొత్తం అది క్లీన్ చేసేసినారు. రోజు క్లీన్ చేసి ఏం లాభం లేదు, దానికి ఏదైనా ఉంటే శాశ్వత పరిష్కారం చేసుకోవాలి. ఇదంతా ఇది చూసుకోండి, మీరు ఆడ చూసి ఫోటో తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. రోడ్డు పైన వచ్చేసి కాల్వ కట్టినారు, అది ఎక్కడ చూసినా ఒక 2 అడుగులు 3 అడుగులు కింద కట్టారు కాల్వ, ఇది రోడ్డు పైన కట్టినారు. నీళ్లు ఎట్లా పోతుంది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీ పేరు? రమణ. ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు మీరు? 24 సంవత్సరాల నుండి ఉన్నావు ఇక్కడ. అంతకుముందు ఇండ్లు లేవు, ఈ మధ్య కాలంలో ఇల్లు అన్ని బాగా పడినాయి. దాని వల్ల రోడ్డు వేసినారు, కానీ రోడ్డు కంటే హైట్ లో సిమెంట్ రోడ్డు అది కాలువ వేసినారు, కానీ నీళ్లు పోయే అవకాశం లేదు. దాని వల్ల దోమలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలు గాని పెద్దలు గాని ఈ దోమల వల్ల అనారోగ్య పాలైపోతున్నారు. అందుకోసము గవర్నమెంట్ స్పందించి తొందరగా మాకు పరిష్కారం చేయాలని కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని మనవి చేసుకుంటున్నాం. మీరు గతంలో ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇంతకు ముందు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి అర్జీ అయితే అప్లై చేసినారు, కానీ దానికి ఏమీ సమాధానం లేదు. కాబట్టి మీరు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. స్థానికులం. కాలువ రోడ్డు నిర్మించి ఎన్ని రోజులు అయిందండి? ఈ 5 నెలలు అయింది, 5-6 నెలలు అయింది, కానీ దీనివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. అంటే ఇంతకు ముందు ఇక్కడ కాలువ నిర్మాణం లేదా? లేదు, కాలువ నిర్మాణం అయితే లేదు. దగ్గర ఒక 100 అడుగులు కాలువ లేదు. పైన అయితే ఉంది, వాళ్ళకు డౌన్ లో కాబట్టి నీళ్లు బాగా వస్తున్నాయి, మురికి కాలువ నీళ్లు. అది ఇక్కడ ఈ మధ్య కాలంలోనే కాలువ పెట్టినారు, కొత్త కాలువ, కానీ నీళ్లు పారడం లేదు. డౌన్ ఎందుకంటే డౌన్ తూర్పు పక్క డౌన్ ఉంది, పరమటి పక్క హైట్ ఉంది, దాని వల్ల నీళ్లు. అంటే ఇప్పుడు ఇక్కడ దాదాపు ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు ఈ వీధిలో? దగ్గర 50 దాకా ఉన్నాయి, 50 కుటుంబాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణము ఈ బజార్ ఇది 50 కుటుంబాల దాకా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అనుకూలంగా లేదు. ఈ రోడ్డు కంటే హైట్ లో ఉంది కాలం కాబట్టి ఎవరికి అనుకూలంగా లేదు. ఇంకా డివెండర్లు మాత్రం వేసుకున్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, పైప్ లైన్ వేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. మీ పేరు? నా పేరు అల్లపకేష్ సార్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? నేను గత 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం ఇక్కడ. మా సమస్య వచ్చి కాలువలండి. మేము కాలువ కోసం ఫిర్యాదు చేశాము. పోతే మా ఇక్కడ నివసిస్తున్న ఈ స్థలాలు మొత్తము, ఈ భూమి మొత్తం కొంచెం డౌన్ లో ఉంది. పోతే ఏంటంటే ఇక మా కాలువ సౌకర్యం కంపల్సరీ కావాలి, తప్పనిసరిగా మాకు కావాలి కాలువ. అయితే మేము ఫిర్యాదు చేసిన తర్వాత వీళ్ళు పైన కట్టారండి, చూడండి, 1 అడుగు పైన రోడ్డు పైన కట్టారు. అందువలన మాకు ఎటువంటి లాభం లేదు. విపరీతమైన దోమలు ఎక్కువ అయినాయి, దానివల్ల దోమలు ఎక్కువ అయి తర్వాత అభివృద్ధి ఎక్కువ చెంది విషపూరితమైన దోమలు మా పిల్లలకు కరిచిన తర్వాత, కుట్టిన తర్వాత మాకు హాస్పిటల్లకు తీసుకెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత చాలా ఖర్చు పెట్టామండి. అయితే ఈ కాలువ కట్టిన దాని వలన మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. మనం చేసుకుంటున్నాము పైవారికి, ఎమ్మెల్యేకి, తర్వాత కలెక్టర్, కమిషనర్ గారికి. ఇప్పటి వరకు ఎవరన్నా అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి చూడడం గానీ, వాళ్ళు ఏమన్నా ఇన్స్పెక్షన్ రావడం గానీ? మేమైతే అర్జీ పెట్టాము ఫస్ట్, ఎటువంటి స్పందన లేదు మాకు సౌకర్యం కలిగించడానికి. పోతే మాకు సౌకర్యం కలిగిస్తారని
కలెక్టర్ గారికి, తర్వాత ఈ కమిషనర్ గారికి మేము మనవి చేసుకుంటున్నాము. వాళ్ళు మాకు సౌకర్యం కలిగించాలని. ఇక్కడి నివాసుల మాటలు మీరు ఇందాక విన్నారు కదా. ఇక్కడ రోడ్డు కంటే కాలువ చాలా ఎత్తులో నిర్మించారు కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ అనేది ఇక్కడ అసలు లేదండి. కాబట్టి ఇక్కడి నివాసులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు కోరుకునేది ఈ సమస్యను తక్షణమే అధికారులు స్పందించి దీనికి తగు చర్య చేయాలని చెప్పేసి ఇక్కడి నివాసులు కోరుతున్నారు. అలాగే ఇందాక ఈ కాలువ వల్ల అనేక విషపూరితమైన జ్వరాలు వచ్చి వాళ్ళు హాస్పిటల్ పాలైనారని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు, కార్పొరేషన్ వారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఇక్కడి నివాసులు కోరుతున్నారు. నా పేరు యూసుఫ్ ఫ్రమ్ సుమన్ టీవీ.